గాయ్స్, ఈ అభినవ్ అయితే క్రిమినల్ అని తేలింది. ఇప్పుడు చూడండి పోలీసులు ఇతన్ని ఎలా కొట్టి నిజం కక్కిస్తారో. నేను కేవలం కమిషనర్కి మాత్రమే సమాధానం చెప్తా. గాయ్స్ చూడండి, ఇతనికి పోలీస్ కమిషనర్ కావాలట. వినరా, ఎక్కువ స్మార్ట్గా ఉండేందుకు ప్రయత్నించుకో, లేదంటే ఎక్కడే నిన్ను తలకిందులుగా వేలాడి తీసుకొడితే నిజమంతా బయటకు వస్తుంది. గౌతమ్, ఇంట్లో పనివాళ్ల చేతిలో కూడా తిట్లు తినేవాడు ఈరోజు పోలీస్ అధికారి చేతిని పట్టుకున్నాడు. చెయ్యి వదిలో, లేదంటే కర్రతో నిన్ను విరిచేస్తాను. ఏయ్ వదులు! ఇన్స్పెక్టర్ ఆర్పు విని అభినవ్ను పోలీసులు చుట్టుముట్టారు. అనన్య, రాజ్ కూడా షాక్ అయ్యారు. అరే, ఎవరైనా కమిషనర్ సార్ను పిలవండి, వీడు పిచ్చోడ్లా ఉన్నాడు. ఇంత గందరగోళం మధ్య అందరికీ సడన్ గా ఒక పోలీస్ సైరన్ వినిపించింది. ఇక్కడ ఏం జరుగుతుంది? సార్, ఎందుకు ఇతనిపై చేయి చేసుకున్నావు? కమిషనర్ను చూడగానే అందరి ముఖాలు పాలిపోయాయి. ఇప్పటి వరకు అవమానం ఎదుర్కొన్న అభినవ్ ముందు ఇప్పుడు పోలీసులు కూడా నిలబడి వణుకుతున్నారు. ఈ అభినవ్కు కమిషనర్ వరకు పరిచయం ఉంది, కానీ ఎలా? ఇక్కడ అనన్య మిగతా వారితో పాటు పోలీస్ ఇన్స్పెక్టర్ బ్రెయిన్ కూడా గిర్రున తిరుగుతోంది. నీకు నీ ఉద్యోగంపై ప్రేమ ఉందా లేదా? ఎవరు పట్టుకున్నారు ఇతన్ని? కానీ సార్, ఇతని దగ్గర అంటే వీరి దగ్గర ఒక గన్ దొరికింది సార్. అయితే ఏమైంది? అది ఆత్మరక్షణ కోసం. నేను స్వయంగా అతని బర్త్డేకి ఈ గన్ను గిఫ్ట్గా ఇచ్చాను. బర్త్డేనా? కానీ అభినవ్ అయితే తన బర్త్డే రోజు అమ్మ చెప్పులు కుట్టించడానికి వెళ్ళాడు. మరి ఈలోపే కమిషనర్ అతనికి గన్ ఇప్పుడు గిఫ్ట్ గా ఇచ్చాడు. నేను కలగండం లేదు కదా. అనన్య, మిగతా వారు ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు. అప్పుడే కమిషనర్ అభినవ్ను గౌరవంగా అక్కడి నుంచి పంపించారు. కానీ రాజ్ అభినవ్ను ఫాలో చేయడానికి కారులో వెళ్లబోతుండగా అప్పుడే పోలీస్ ఇన్స్పెక్టర్ అతన్ని ఆపాడు. ఎంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నారు? ఈ అమ్మాయిలేంటి? బయటకు రండి. సార్, సార్, మేము అభినవ్తో పాటు వచ్చాము. సో అతను ఎక్కడికి వెళ్తాడో మేము కూడా అక్కడికే వెళ్తున్నాం. అచ్చా, సరే, మీరు వెళ్ళండి. వారు అభినవ్ టాక్సీని ఫాలో చేశారు. టాక్సీ ఒక పెద్ద పాడుబడిన ప్రదేశం గుండా రోడ్డును దాటుతుండగా అప్పుడే ఆ సందులో నుండి సడన్ గా ఆ బ్లాక్ కలర్ కార్లు అభినవ్ టాక్సీ ముందుకొచ్చాయి. అభినవ్ టాక్సీకి ముందు వెనక ఆ కార్లు ఫాలో అయ్యాయి. ఆ 3 నల్ల కార్లు అభినవ్ టాక్సీతో పాటు వేగంగా దూసుకుపోతున్నాయి.
ఓ మై గాడ్! అభినవ్కు దుబాయ్కు ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు అభినవ్కు దుబాయ్ నుండి కాల్ వస్తుంది? పేద డెలివరీ బాయ్ అభినవ్ను తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక రిచ్ పర్సన్ కోసం వదిలేసింది. అప్పుడు ఏం జరిగింది? ప్రేమలో ఓడిపోయిన అభినవ్ పాపం తాగి 50 అడుగుల ఎత్తులో ఉన్న బిల్డింగ్ టెర్రస్ పైకెక్కాడు. వైభవి, నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్తున్నాను. నీ దుఃఖమే నన్ను చంపింది. నువ్వు ఆ రిచ్ పర్సన్తో సంతోషంగా ఉండు. నేను వెళ్తున్నాను. ఆ మజ్ను ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ విధి మరోలా మారింది. సడన్ గా అభినవ్ కింద పడిపోయాడు. కానీ ఎక్కడ పడ్డాడు? బెడ్ మీద. హే భగవాన్, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎస్, ఆ టెర్రస్ నుండి పడిపోయి అభినవ్ నగరంలో అత్యంత అందమైన మరియు ధనవంతురాలైన అమ్మాయి అనన్య బెడ్ పైకి చేరుకున్నాడు. ఆమె ఆ సమయంలో హాయిగా నిద్రపోతోంది. కానీ ఆమెకు మెలకువ రాగానే, నువ్వు ఎవరు? నువ్వు నా బెడ్ పైన ఏం చేస్తున్నావు? నాకేమీ తెలీదు. నేను ఎక్కడి నుండి వచ్చాను? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నాకు ఇదంతా కలలాగే ఉంది. కళ్ళ నుండి బయటికి రా. చెప్పు, నువ్వెవరు? నేనెవరు నీకు తెలుసా? ఓ మై గాడ్! ఇక్కడ ఏం జరుగుతోంది సిస్టర్? ఈ బిచ్చగాడు నీ బెడ్రూమ్లో ఏం చేస్తున్నాడు? కలర్ఫుల్ ఫెస్టివల్ జరుగుతోందా? సన్నీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అసలు ఆ ప్రశ్న నేను అడగాలి సిస్టర్. ఈ బట్టలు చిరిగిన వ్యక్తి నీ బెడ్రూమ్లో ఏం చేస్తున్నాడు? చూడు బ్రదర్, నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు కూడా తెలీదు. నాకు తెలిసిందల్లా నేను టెర్రస్ పై ఉన్నానంతే. ఆ తర్వాత షట్ అప్! పోలీసుల్ని పిలిస్తే అప్పుడు నిజం బయటకు వస్తుంది. వద్దు సిస్టర్, పోలీసులకు ఏమీ చెప్పొద్దు. బహుశా నువ్వు మర్చిపోయినట్లుగా ఉన్నావు సింగ్ ఫ్యామిలీ మర్యాదనే. సింగ్ ఫ్యామిలీ అన్ని నిర్ణయాలు ఒకే వ్యక్తి తీసుకుంటారు. ఆయనే గ్రేట్ కింగ్ హరదేవ్ పాల్ సింగ్, అంటే మన పూజనీయులైన తాతయ్య. తాతయ్య పేరు వినగానే అనన్య నుదుటిపై చెమట పట్టింది. అనన్య! హర్దేవ్ పాల్ సింగ్ కేవలం నగరంలోని ప్రముఖ ధనవంతుడే కాదు, చాలా రూఢివాది, పాత ఆలోచనలు గల కఠినమైన వ్యక్తి. పేరుకే సూటు బూటు వేసుకుని తిరిగేవాడు. కానీ అతని మనస్తత్వం 500 సంవత్సరాల నాటిది. తాతయ్య వచ్చిన తర్వాత ఏం జరగబోతోందో అని అనన్య భయపడింది. అనన్య, బయటకు రా! తన తాతయ్య గట్టిగా అరవడంతో అనన్యకు గుండె ఆగిపోయినంత పనైంది. తాతయ్య? తాతయ్యకు బహుశా అంతా తెలిసిపోయిందని ఆమెకు అర్థమైంది. కానీ ఎలా? ఇంకా ఎంతసేపు ఈ పనికిమాలిన వ్యక్తితో బెడ్రూమ్లో ఉంటావు? బయటకు రా, తాతయ్య నీకోసం వెయిట్ చేస్తున్నారు. అరే అరే అరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు భయ్యా? విను, పెద్దలు చెప్పేది నిజమే. తాగుడు ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు చూడు, నీ తాగుడు నిన్ను ఎక్కడికి తెచ్చిందో. మరి నా చెల్లిని మా తాతయ్య కోపం నుంచి ఎవరు రక్షిస్తారు? నువ్వొక డెలివరీ బాయ్వి, నీ పని అయిపోయింది. ఇది విని ఇదంతా తప్పకుండా ఈ సన్నీ పనే అని అభినవ్కు అర్థమైంది. టెర్రస్ నుండి కింద పడిపోయి అభినవ్ బహుశా తెలివి తప్పిపోయి ఉంటాడు. ఆ స్పృహలేని స్థితిలోనే సన్నీ అతన్ని అక్కడికి తీసుకొచ్చి ఉంటాడు. కానీ ఇప్పుడు అభినవ్ మనసులో వేరే ప్రశ్నలు మెదులుతున్నాయి. బ్రదర్ తన సొంత చెల్లికి ఇలా ఎలా చేయగలడు? సన్నీ అనన్యకి నిజంగా సొంత బ్రదరేనా? అభినవ్ మనసులో ఈ ప్రశ్నలు నడుస్తుండగా హర్దేవ్ పాల్ సింగ్ ఒక పెద్ద కర్రను పట్టుకుని అక్కడికి వచ్చాడు. నాడు పెళ్లికి ముందే ఒక అబ్బాయితో సంబంధం పెట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం? నిన్ను నా మనవరాలిగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నాకు. తాతయ్య, నా మాట నమ్మండి. ఈ అబ్బాయి ఎవరో నాకు తెలీదు. అబద్ధాలు చెప్పకు. నాకంతా తెలుసు. నీకు అర్థమవుతుందా? వీళ్ళేనే నీ తల్లిదండ్రులు. నిన్ను చదివించాం, నిన్ను బిజినెస్ కూడా చేయనిచ్చాం. అందుకేనా
నువ్వు ఈ పనికి మాలిన వ్యక్తిని నీ గదిలోకి తీసుకొచ్చావు? హర్దేవ్ పాల్ అభినవ్ చేతి వైపు చూసి షాక్ అయ్యాడు. మీరు సిగ్గుపడాలి. ఒక తాతయ్య అయ్యుండి మీ మనవరాలిపై చేయి చేసుకుంటున్నారు. ఆమెపై ఇంత నీచమైన నింద వేస్తున్నారు. మీకు బుద్ధుందా లేదా? సడన్ గా రూమ్ అంతా సైలెంట్ గా మారిపోయింది. ఈ రోజు వరకు ఎవరూ హర్దేవ్ పాల్తో ఇలా మాట్లాడలేదు. ఇప్పుడు ఒక సామాన్యమైన డెలివరీ బాయ్ నగరంలోని ప్రముఖ ధనవంతుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సాలే, నా తాతయ్యనే ఎదిరిస్తావా? నిన్ను కాల్చి పారేస్తాను. సన్నీ, వదిలేయతను. సన్నీకి తన తాతయ్య ఎందుకిలా అంటున్నారో అర్థం కాలేదు. కానీ తన తాతయ్య మాట వినడం తప్ప అతనికి వేరే మార్గం లేదు. హర్దేవ్ పాల్ అభినవ్ను పైనుండి కింద వరకు చూశాడు. ఆపై అనన్య వైపు చూస్తూ ఇలా అన్నాడు. అనన్య, ఈ అబ్బాయి పేరు ఏదైనా కావచ్చు, కానీ నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. లేదు తాతయ్య, నేను ఇతన్ని ఎలా పెళ్లి చేసుకోగలను? ఇతని పేరు కూడా నాకు తెలీదు. ఏ అమ్మాయి, ఎక్కువ అమాయకురాలిగా నటించకు. హర్దేవ్ సింగ్ చట్టం నీకు తెలుసు. ఏమాత్రం గొడవ చేయకుండా నువ్వు పెళ్లి చేసుకో, అది కూడా ఈ రోజే. లేదు తాతయ్య, నేను ఈ పనికి మాలిన వాడిని పెళ్లి చేసుకోను నేను పెళ్లి. సరే సన్నీ, నీ చెల్లిని ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళు. సజీవంగా నరికేయామెను. ఇది విని అనన్య భయపడిపోయింది. హర్దేవ్ చెప్పింది చేయగలడని ఆమెకు తెలుసు. ఎందుకంటే అంతకు ముందు కూడా సింగ్ కుటుంబంలో హర్దేవ్ పాల్ సింగ్ చట్టాన్ని ఎవరైతే ధిక్కరించారో వారికి అదే గతి పట్టింది. అనన్య కూడా ఇప్పుడు తన తాతయ్య ముందు నిస్సహాయురాలుగా నిలబడింది. అభినవ్కు తెలుసు, ఒకవేళ తాను అనన్యను పెళ్లి చేసుకోకపోతే ఈ అమాయక అమ్మాయి తన కారణంగా ప్రాణాల్ని కోల్పోతుంది. ఇంకేముంది, ఒక గంటలోపే అదే హాల్లో అనన్య మరియు అభినవ్ పెళ్లి జరిగింది. మొదటి రాత్రి అనన్య నోటి నుంచే ఒక్కటే ప్రశ్న వచ్చింది. నీ పేరేంటి? అభినవ్. కానీ నాన్న నన్ను ప్రేమగా ఎలా పిలిచినా అదంతా నాకు అనవసరం. ఒక విషయం బాగా విను, ఈ పెళ్లి కాదు, కేవలం ఒక బలవంతం. ప్రపంచం దృష్టిలో మనం భార్యాభర్తలమైనా ఈ గదిలో మన బంధం కేవలం స్ట్రేంజర్స్ మాత్రమే. అభినవ్కు కూడా తెలుసు, తనలాంటి డెలివరీ బాయ్తో యువరాణి లాంటి అనన్యకు ఏం పోలికుంటుంది. కానీ దేవుడు వాళ్ళిద్దరినీ కలిపితే దాని వెనక ఏదో ఒక కారణం తప్పకుండా ఉండి ఉంటుందని అతనికి తెలియదు. ఈ రోజు నా ఫ్రెండ్ అక్రమ్ బర్త్డే పార్టీ ఉంది. అనన్య, నువ్వు మన కొత్త అల్లుడిని నీతో పాటు ఆ పార్టీకి తీసుకువెళ్ళాలి. నిజానికి అనన్య ఆ పార్టీకి వెళ్లాలని అనుకోలేదు. కానీ తాతయ్య వేసిన ఆర్డర్ కాబట్టి ఆమె వెళ్ళక తప్పదు. తప్పనిసరి పరిస్థితుల్లో అభినవ్ కూడా అనన్యతో పాటు వెళ్లాల్సొచ్చింది. కానీ అక్కడ అతనికి ఒక వ్యక్తి ఎదురుపడింది. ఆమెను చూసి అతను షాక్ అయ్యాడు. వైభవి, నువ్వు ఇక్కడ? అవును, అభినవ్ ముందు నిలబడింది అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైభవి. ఆమె ప్రేమలో మోసపోయి అభినవ్ టెర్రస్ పైకి ఎక్కాడు. చెప్పాలంటే వైభవి కూడా అభినవ్ లాగే డబ్బులేని అమ్మాయి. కానీ కొద్ది రోజుల క్రితం నగరంలో పేరుగాంచిన ధనవంతుడైన దేవేంద్ర ఆమె ప్రేమలో పడ్డాడు. దాని కారణంగానే వైభవి అభినవ్ను వదిలేసింది. ఎవరు ఈ పనికిమాలిన వ్యక్తి బేబీ? ఓ, ఈ డెలివరీ బాయేనా నీ ప్రేమలో పడి టెర్రస్ నుండి దూకడానికి ప్రయత్నించింది? అవును బేబీ, ఇతనే ఆ దేవదాస్ వారసుడు. ఇక్కడ ఏదైనా డెలివరీ చేయడానికి వచ్చుంటాడు, అవునా? ఈలోగా అక్కడ ఇప్పటికే పార్టీలో ఉన్న సన్నీ వచ్చాడు. ఏంటి బావా, నువ్విక్కడ పిజ్జా అంటే డెలివరీ చేయడానికి వచ్చావా? బావా, నీ ముఖం చూస్తే నువ్వు ఒక పేద కుటుంబానికి చెందిన వాడిలాగే ఉన్నావు. కానీ ఇంత పేదవాడివా? డెలివరీ బాయ్ అయిపోయావు. చీ బావా. సన్నీ, నువ్వు ఈ వ్యక్తిని బావాని ఎందుకు పిలుస్తున్నావు? పొరపాటును కూడా నువ్వు అది నిజమని. అవును, నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. నా చెల్లి ఇతన్ని పెళ్లి చేసుకుంది. ఇతనే మా చెల్లి భర్త. ఇతనే నా చెల్లికి ప్రియమైన భర్త. ఇది విని పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ నివ్వెరపోయారు. కానీ అందరికంటే ఎక్కువగా ఆందోళన చెందినవాడు అనన్యకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చరణ్. లేదనన్య,
నువ్వు ఇలా ఎలా చేయగలిగావు? నేనంత రిచ్ అండ్ హ్యాండ్సమ్ గా ఉన్నాను, నువ్వు ఈ వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకున్నావు? అరే, ఈ పిచ్చిగాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? అరే నేను చెప్తాను కదా చరణ్, నా ప్రియమైన చెల్లి ఇతన్ని ఎందుకు పెళ్లి చేసుకుందో. ఆపై చాలా నాటకీయంగా పెద్ద పార్టీలో ఆ అసాధారణ పెళ్లి గురించి సన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. అనన్య, అభినవులు ఎలా దొరికారు, తాతయ్య ఎలా ఆర్డర్ వేశాడు, ఒక డెలివరీ బాయ్తో అనన్య జీవితం ఎలా ముడిపడింది. సన్నీ ఇదంతా చెబుతుంటే అందరూ గుసగుసలాడుతూ నవ్వుతున్నారు. కానీ అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడుస్తూనే పాపం అనన్య పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అరే అనన్య వెనక అభినవ్ కూడా అక్కడి నుంచి వెళుతుండగా సన్నీ అతని చేయి పట్టుకుని ఆపాడు. అరే బావా, ఎక్కడికి వెళ్తున్నావు బావా? నువ్వు మా పార్టీకే కల తీసుకొచ్చావు. నువ్వు ఇక్కడ ఉండడం చాలా ముఖ్యం. అరే రా రా బావా, ఇది ప్రత్యేకంగా నీకోసమే ఏర్పాటు చేయబడింది. ఇది చెబుతూ సన్నీ అభినవ్ను అందమైన ప్రమాదకరంగా కనిపించే కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు. హే సన్నీ, నీకు పిచ్చి పట్టిందా? అరే, ఇతను ఈ కుర్చీలో ఎలా కూర్చోగలడు? ఈ కుర్చీ ఎవరిదో నీకు తెలుసు కదా. అరే నువ్వు నోరు మీరా దేవ్, ఇతను మా ప్రియమైన బావ కాబట్టి ఎలా గౌరవించాలో నాకు తెలుసు. అవును, ఎవరైనా కావచ్చు, మన ఫ్రెండ్స్ అన్నికి బావ కదా యార్, ఇతన్ని గౌరవించాలి కదా. తప్పకుండా గౌరవించాలి, ఎందుకు చేయకూడదు? చరణ్ మాట విని దేవుకు కూడా అర్థమైంది. ఇప్పుడు సన్నీ అభినవ్ పని ఖతం చేసి గాని వదలడని. ఇప్పుడు తెలుస్తుంది ఈ డెలివరీ బాయ్కి తన అసలు స్థాయి ఏంటో. రండి, మిమ్మల్ని మీ హాట్ సీట్లో కూర్చోబెడతాను. ప్రత్యేకంగా మీకోసమే తయారు చేయించాము. కూర్చోండి. అరే బావా, కూర్చో కూర్చో. ఆపై అభినవ్ ఆ కుర్చీలో కూర్చోగానే సడన్ గా ఆ కుర్చీ నుండి పెద్ద సౌండ్ ఉన్న అలారంలో హాలంతటా మోగడం మొదలుపెట్టాయి. ఏం జరుగుతుంది? నువ్వేం చేశావు? మాఫియా కింగ్ కుర్చీలో కూర్చున్నావా? ఒరే నువ్వు అయిపోయావు. ఆ ప్రత్యేక కుర్చీ మాఫియా కింగ్ గ్యాంగ్ లీడర్ అక్రమ్ది. ఆ కుర్చీలో అక్రమ్ కాకుండా మరెవరూ కూర్చోవడానికి అనుమతి లేదు. ఎవరు ఆ విధవ? ఎవరో? మాఫియా కింగ్ కుర్చీలో కూర్చోవడానికి ధైర్యం చేసింది. సూటు బూటు ధరించి చేతిలో ఒక ఇంపోర్టెడ్ సిగార్ పట్టుకుని అక్రమ్ అక్కడికొచ్చాడు. అలారం సౌండ్ విని ఎవరో మాఫియా కింగ్ కుర్చీలో కూర్చునే సాహసం చేశారని అతనికి అర్థమైంది. నువ్వేనా? ఇప్పుడు నిన్ను అక్రమ్ నుండి ఎవరు రక్షిస్తారు? సార్ సార్ నన్ను క్షమించండి, ఈ కుర్చీ గురించి నాకేమీ తెలీదు. అభినవ్ అక్రమ్ ముందు వేడుకుంటుండగా అక్రమ్ చూపు అభినవ్ ఉంగరంపై పడింది. ఆ ఉంగరంపై టైగర్ గుర్తుంది. ఆ ఉంగరం చూడగానే సడన్ గా అక్రమ్ ముఖంపై ఉన్న కోపం భయంగా మారింది. ఆ ఉంగరం చూసి అక్రమ్కి ఏదో గుర్తొచ్చినట్లుంది. టైగర్, టైగర్, నన్ను క్షమించు. నేను నిన్ను గుర్తించడంలో పొరపాటు చేశాను. బేటా, ఐఎమ్ రియల్లీ సారీ. అరే అంకుల్, అంకుల్, నువ్వు ఈ భిక్షగాడి ముందు ఎందుకు చేతులు జోడిస్తున్నావు? ఒరేయ్, భిక్షగాడని ఎవరన్నావురా? ఈ కుర్చీ కూడా ఇతనిదే, ఈ బిజినెస్ కూడా ఇతనిదే. ఇతనే మన మాఫియా కింగ్ కు అసలు లీడర్, మన టైగర్. ఇతనే రియల్ టైగరా? ఓ మై గాడ్! అసలు అభినవ్ ముందు డేంజరస్ డాన్ అక్రమ్ ఎందుకు మోకాళ్లపై నిలబడ్డాడు? ఎందుకు అక్రమ్ అభినవ్ను టైగర్ అని పిలుస్తున్నాడు? అభినవ్ ఉంగరం చూసి అక్రమ్కు ఏం గుర్తొచ్చింది? ఇప్పుడు అభినవ్ అలియాస్ టైగర్ కథ ఎలాంటి మలుపు తీసుకోబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.